100% మోజీ. టీం అందరూ కూడా మీరు మంచి టాస్క్ ఇచ్చారు మాకు. వాస్తవంగా అయితే 120 రోజుల్లో మరి టార్గెట్ విన్ అయితే టార్గెట్ విన్ అయిన వాళ్ళని వండర్లా తీసుకెళ్తా ఉన్నారు మోజీ. మరి వండర్లా తీసుకెళ్తాకి కొంతమంది మన టీం అయితే ఎవరు వినగలేదు మోజీ. అయినా కూడా మళ్ళీ ఒక ఛాన్స్ అని చెప్పేసి ఇచ్చారు మోజీ మాకైతే. వాస్తవంగా అయితే ఈ వారం ఫ్రెషర్ లెవెల్ కాడిచి మోజీ, ఫ్రెషర్ లెవెల్, బ్రాంజ్ లెవెల్, సిల్వర్ లెవెల్, ప్లాటినం లెవెల్ అంటే ఈ 4 లెవెల్ ఉన్న వాళ్ళు 5,000 రూపాయలు చెక్ తీసుకోవాలి. అలానే గోల్డ్ లెవెల్, పెరల్ లెవెల్, కోరల్ లెవెల్, టోపాజ్, ఎమరాల్డ్ మోజీ 10,000 చెక్ తీసుకోవాలి మోజీ. 100% మోజీ. ఎక్కువ మంది టీం మోజీ. మీరు ఏదైతే అన్నారు మోజీ 100% ఒక 50 మంది అన్నా కానీ లిమిట్ ఈ వారం మాత్రం మిరాకిల్ జరిగింది మోజీ. 100% ఒక 50 మంది చెక్కులు వచ్చేదిగా 5,000 రూపాయలు చెక్కులు వచ్చేది ప్లాన్ చేసి వర్క్ చేస్తాం మోజీ. మీరు అన్నట్టుగా ప్రతిరోజు మేము అయితే ఫీల్డ్లో ఉంటున్నాం మోజీ. కింద టీం కూడా ఉన్నారో లేదో చూసుకుంటాం మోజీ. అలానే మోజీ రేపు వచ్చే టార్గెట్ కూడా ఈ ఏదైతే చెక్ వస్తుందో మోజీ ఈ జనాభా టీం అంతా కూడా మంచిగా ఉపయోగపడుతుంది మోజీ. 100% మోజీ. రేపు దిశ ఏదైతే వస్తుందో మోజీ దిశ కల్లా 50 మంది టార్గెట్లు విన్నాయి కంపల్సరీగా. సోమశేఖర్ మోజీతో దిశలో కూర్చొని మరి మన టీం అందరూ కూడా లంచ్ కూర్చో డిన్నర్ కూర్చునేటట్టుగా మరి ఇది కూడా అవకాశం ఉంది మోజీ. ఈ అవకాశాన్ని మాత్రం పోగొట్టుకో మోజీ. థ్యాంక్ యూ మోజీ. కొట్టుకోదు మోజీ. అందులో ఉషా చెల్లి 5,000 రూపాయలు ఛాలెంజ్ వచ్చింది మోజీ. ఈ వారం ఉషా చెల్లికి 5,000 కాదు మోజీ 10,000 చెక్ వచ్చేటట్టు ప్లాన్ చేసి తెప్పిస్తాం మోజీ. థ్యాంక్ యూ మోజీ. కొట్టుకోదు మోజీ. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ మోజీ. విజయపాల్ మావర్జీ వచ్చారు మోజీ. ఈ రోజు విజయపాల్ మావర్జీ వచ్చి 3 జనరేషన్ సెక్యూరిటీ గురించి చూపించాడు. వాస్తవంగా అయితే అది మనందరూ చాలా సార్లు ప్లాన్లో కూడా చెబుతూ ఉంటాం. శ్యామ్ సుందర్ సార్ గురించి చెబుతూ ఉంటాం, అతను దొడ్డి దిలీప్ సార్ గురించి చెబుతూ ఉంటాం. కానీ ఆ సార్ పడిన వర్క్ కూడా ఫొటోస్ ప్రతి ఒక్క ఫోటో చూపించేసి ఈరోజు అందరికి కూడా మళ్ళీ ఇంకొక రిమైండింగ్ మనం ఎందుకు పని చేయాలి అని చెప్పేసి పర్పస్ అనేది కూడా మరి అర్థమయ్యేటట్టుగా మళ్ళీ ఒక విజయపాల్ మావర్జీ, విజయ్ మావర్జీ చూపించడం మావర్జీ చాలా హ్యాపీ అనిపించింది. 100-200% మావర్జీ. బిజినెస్ ఎవరిదంటే నాది బిజినెస్ మావర్జీ. ఇది నా అప్లైన్ కాదు, నా డౌన్ లైన్ కాదు. కంపెనీ మావర్జీ అప్లైన్తో కమ్యూనికేషన్ చేసుకుంటూ డౌన్ లైన్స్కి నా వంతు నేను ఏదైతే సర్వీస్ అందించాలో అది అందిస్తూ మావర్జీ. 100% మావర్జీ. స్టార్టింగ్లో నేను డైమండ్ అవ్వాలని వచ్చే మోజీ. ఇక నాకైతే డ్రీమ్ ఏంటంటే నేను డైమండ్ అవ్వాలి కాదు, నాకైతే డైమండ్స్ క్రియేషన్ చేయాలని చెప్పేసి అర్థమైంది మోజీ. రాబోయే రోజులు అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరికీ సర్వీస్ అందించక రెడీ మోజీ. నా లెఫ్ట్ రైట్ రెండు కళ్ళు నాయనమాట. నేను అటు అని ఇటని కాదు. మొన్నటిదాకా ఖమ్మం అని చెప్పేసి ఖమ్మం ఒక చోట కూర్చున్నా మోజీ. అలా కాదు, నా లెఫ్ట్ రైట్ రెండు పక్కలు చేసుకుంటూ మీకు ఏదైతే ఇచ్చాను మోజీ డిసెంబర్ 19 తారీఖు మీ డైమండ్ ఫంక్షన్ అయిపోయింది. ఆ ఫంక్షన్ కల్లా నేను డైమండ్ అవ్వాలని ఒక డ్రీమ్ బిల్డింగ్ పనిచేస్తున్నాను మోజీ. చేసి చూపిస్తాను మోజీ. థ్యాంక్ యూ మోజీ. రైట్ కొట్టుకోవడానికి రైట్ స్వాగత్ గారు. సో గుడ్ న్యూస్ అనమాట. రేపు రవీంద్ర మాజీ జూన్ టైం ఇచ్చాడు. ఇప్పుడు మాజీతో మాట్లాడారు. థ్యాంక్ యూ. గురూజీ రేపు వస్తున్నాడు. రవీంద్ర గురూజీ ద్వారా అప్రిషియేషన్ దొరుకుతుంది. చెక్స్ వచ్చిన వాళ్ళందరికీ రేపే అప్రిషియేషన్ చేపిస్తాను. అండ్ అదే విధంగా ఇంకా టాస్క్ ఉంది. లోకల్ ట్రిప్ ఇంకా విన్నర్స్ ఉంటే వాళ్ళ ఫోటో కూడా తయారు చేయండి. వాళ్ళకు కూడా రేపు అప్రిషియేషన్ దొరుకుతుంది. అండ్ అదే విధంగా లోకల్ ట్రిప్ మనం డేట్లు అనౌన్స్ చేసిన దాని ప్రకారం అన్ని చోట్ల జరగాల్సిందే. ఓకేనా? ఎస్ మనం బ్రో. ఏదైనా డేట్ ఇచ్చామా ఆ డేట్ జరగాల్సిందే. సో వేరే మార్గం లేదు. అప్పుడే జనాల్లో ఒక నమ్మకం వచ్చింది. ఎస్ సో బ్రో. ఇప్పుడు లోకల్ ట్రిప్ మీ కింద ఏదైతే ఇచ్చామో, సో రేపు రోజు గరా శ్రీనివాస్ గారి ఇన్కమ్ లెగ్ అండ్ ఎల్లుండు ఆ, ఖమ్మం టీం అనుకుంటా. అలానే ప్రతి టీం కి ఏదైతే మీరు డేట్లు ఇచ్చారో ఆ డేట్ల ప్రకారం పక్కాగా జరగాలి. అది చూసుకోండి. అండ్ అదేవిధంగా 5,000 రూపాయలు ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్నకోటేశ్వర మేడం నాకు డబ్బులు పంపించింది. సో నెక్స్ట్ ఇంకా పంపించాల్సిన వాళ్ళు ఇంకో నలుగురు ఉన్నారు. సో రాజమణి మేడం, ఉషా మేడము, కృష్ణ సారు అండ్ మన రాఘవయ్య సార్. సో వీళ్ళు కూడా ఆ అమౌంట్స్ వాళ్ళు ఏదైతే ఛాలెంజ్ చేసి ఓడిపోయారో ఆ అమౌంట్ కలెక్ట్ చేయాల్సిన బాధ్యత మీదన్నమాట. ఓకేనా? సో ఎస్ బ్రో. మొత్తం ఆ, నలుగురు అమౌంట్ రావాలి. ఆ 4 అమౌంట్ ఈ రోజు 4, 5, 20 వేలు పంపించే విధంగా ఏర్పాటు చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రేపు జరగబోతున్న ఆగస్టు 2 తారీఖు జరగబోతున్న ఫంక్షన్ కి నేను ఎవరిని కాంట్రిబ్యూషన్ అడగట్లా. ఎందుకు అడగట్లేదంటే నాకు ఓవర్ఫ్లో అవుతున్నారు. మనుషులు ఓవర్ఫ్లో అయిపోతున్నారు. అంటే ఎక్కువ మంది అయిపోయారు. కాబట్టి వాటి కాంట్రిబ్యూషన్స్ మనిషికి 500 చొప్పున ఒక్కొక్కరి దగ్గర 2,000 లెక్క కలెక్ట్ చేసుకోమని చెప్పాను. సో మీ లెఫ్ట్ రైట్ టీం అంతా స్వామి తీసుకొని మీరే కలెక్ట్ చేసుకోండి. ఎస్ బ్రో. లేదా మీ లెఫ్ట్ రైట్ లో కొంచెం బాధ్యతలు మీకు ఇస్తాను. శ్రీనివాస్ గారి ఇన్కమ్ లెక్క ఆయన డైరెక్ట్ నాకు పంపిస్తాడు. అలానే మల్లికార్జున సార్ లెఫ్ట్ రైట్ అంతా ఆయన నాకు పంపిస్తాడు. మీకు ఇంకా మిగతా టీం అంతా రెస్పాన్సిబిలిటీ గోపిశ్రీ మేడం ఇన్కమ్ లెక్క కావచ్చు. అంటే ఖమ్మం టీం కూడా మీకు చెప్తున్నాను. ఈ మొత్తం రెండు వైపులా మొత్తం కంప్లీట్ చేసుకొని మీ దగ్గర నుంచి నాకు అకౌంట్ రావాలి. నాకు ముగ్గురు దగ్గర నుంచి డబ్బులు రావాలి. మల్లికార్జున సార్ దగ్గర నుంచి డబ్బు రావాలి. అండ్ గారా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి రావాలి. మీ దగ్గర నుంచి రావాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ రేపు లో కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకుంటేనే మీకు ప్లేస్లు దొరుకుతాయి. లేదు అంటే మిగతా వాళ్ళు ఆల్రెడీ చాలా అమౌంట్లు ఇచ్చున్నారు. నాకు 200 అమౌంట్లు ఆల్రెడీ ఇచ్చున్నాయి. ఇంతకుముందే ఆల్రెడీ గవర్నమెంట్ టీం దగ్గర కలెక్ట్ చేసి పెట్టున్నా, వచ్చేసినాయి. సో కాబట్టి ఇంకా మీ దగ్గర నుంచి కనీసం 200 నుంచి 250 మంది తీసుకొస్తే నేను ఇప్పుడు దాకా అటు ఇటు ఈక్వల్ గా తెచ్చుకోలేకపోయాను. నేను కూడా పొరపాటు చేశాను, మీ వైపు ఎక్కువ ఫోకస్ చేయాల. బట్ ఇప్పుడు మాత్రం నేను చెప్తున్నాను, ఎక్కువ మంది కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేయించండి.
ఎవరైతే మనకు సహకరిస్తారో వాళ్ళ పట్టుకొని ముందుకు తీసుకెళ్లి టాప్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళీ చెప్తున్నాను, కాంట్రిబ్యూషన్ ఇచ్చిన టార్గెట్ మీరు ఏదైతే, నేను ఆల్రెడీ టాస్క్ ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను, కాసేపు గ్రూప్ పెట్టేస్తాను. ఆ టాస్క్ ఫినిష్ చేసిన చూసుకోండి. సో మనుషులు 500 మించి ఒకరిని కూడా తీసుకోము. ఎందుకంటే అది ప్లేస్ సరిపోదు మనకి. పెద్ద హాల్ తీసుకుంటేనేమో రెంట్లు ఎక్కువ అయిపోతాయి. సో అంత బడ్జెట్ మనం పడలేము. ఉన్న చిన్న హాల్ తీసుకొని లిమిటెడ్ స్ట్రెంత్ తోనే ఆ ఫంక్షన్ జరగబోతుంది. కాబట్టి కాంట్రిబ్యూషన్ విషయం కూడా ఎక్కువ మంది ప్రమోషన్ చేసుకోవాలని కోరుకుంటాను. ఓకేనా సందేశ్ గారు? థ్యాంక్ యూ మావతి, చేస్తాం మావతి. నెక్స్ట్ ఇప్పుడు ఈ జూమ్ అయినాక మీ టీం అందరూ ప్లాట్ఫామ్ ఆడబోతే నేను మాట్లాడతాను. మీ లెఫ్ట్ రైట్ టీమ్ తో ఇప్పుడు 8 o'clock జూమ్ క్లోజ్ చేస్తాను. మొత్తం టీమ్ ప్లాట్ఫామ్ అనే బాల్ తీసుకోండి. వాళ్ళతో నేను సపరేట్ గా మాట్లాడబోతున్నా. ఓకే. సో ఇప్పుడు దాకా ఒక రెక్క, ఇక నుంచి వేరే రెక్కలో బిజినెస్ చేయబోతున్నాం. సో గెట్ రెడీ టైగర్స్ అందరూ కూడా. సో రవీంద్ర బాజీ రేపు పొద్దున్న జూమ్ లోకి వస్తాడు, గురించి అందరూ కూడా మాట్లాడదాము. సో ఇంకొక 2 3 leaders తో మాట్లాడి క్లోజ్ చేద్దాము.